హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో నేను 2 విషయాలైతే కవర్ చేయబోతున్నానండి. ఓటింగ్ 6th వీక్ ఓటింగ్ అనాలిసిస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా ఈరోజు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 15th టైమ్ వచ్చేసరికి కరెక్ట్‌గా 9:20 అయితే అవుతుందనమాట. ఓటింగ్ అనాలిసిస్ చెప్తాను. అలాగే ఈరోజు లైవ్‌లో ఏం జరగబోతుందో అని కూడా ఈ వీడియో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఫ్రెండ్స్ ముందుగా లైక్ చేయండి. ఒక్క లైక్ అండి. వీడియోకి ఒకే ఒక లైక్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా తనూజ గారు మాత్రం చాలా స్పీడ్‌గా అయితే వెళ్ళిపోతున్నారండి. ఓటింగ్‌లో మాత్రం సీరియల్ ఇంపాక్ట్ అయితే గట్టిగా పడుతుందనమాట. ఎంతమంది ఏమనుకున్నా సరే ఓటింగ్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదనమాట. రాకెట్ వేసుకొని జమ్మనైతే పైకెళ్ళిపోతున్నారు. నిజంగా ఓటింగ్ చాలా అంటే చాలా బాగా పడుతుందండి. అదే రాకెట్‌లోని ఎక్కారు సుమన్ శెట్టి గారు. మనోళ్ళు పీఆర్‌లు ఏంటంటే చిన్నది నవ్వుతుంటే దాన్ని వివిధ భంగిమల్లో తీసుకెళ్ళి 100 రీల్స్ ఇటువైపు, ఏడుస్తుంటే 100 రీల్స్ ఇటువైపు అని చెప్పేసి చాలా గట్టిగా అయితే పోస్టులు అయితే పెడుతున్నారనమాట. మనోడు కూడా సేమ్ రాకెట్‌లోనే వెళ్ళిపోతారనమాట. డిమాండ్ పవన్ మాత్రం రాకెట్ అయితే ఎక్కలేదండి. కొద్దిగా తక్కువ ఓటింగే పడుతుందంట మనోడికి. కాకపోతే ఇక్కడ నేను ఒకటి చెప్పాలండి. కొత్త వాళ్ళొచ్చారు కదా! మనకి ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఇచ్చారో వాళ్ళకి కొన్ని పవర్లు ఇచ్చారండి. ఇప్పుడేంటంటే రీతూ చౌదరి మనకు గాని లాస్ట్ పొజిషన్‌లో గునుంటే, డిమాండ్ పవన్ లాస్ట్ పొజిషన్‌లో గునుంటే, ఎవరైతే కొత్త వాళ్ళొచ్చారో వైల్డ్ కార్డ్స్ మీరు ఈ ఎలిమినేషన్ ఆపేయొచ్చు అని కూడా మీకు పవర్ ఇచ్చాను కదా! ఆ పవర్ ఉపయోగించుకోవచ్చు అని కూడా చెప్తారేమో అని చెప్పేసి నా డౌట్. ఎందుకంటే పవర్లు ఎక్కువ ఇచ్చారు మనకు వైల్డ్ కార్డ్స్‌కి. ఓకేనా. ఇప్పటికి రమ్య గారికి ఇచ్చిన ఫుడ్ పవర్ తినలేక రమ్య గారు వాంతులు కూడా చేసుకున్నారని చెప్పి లేటెస్ట్ అప్డేట్. అది ఈవేళ ఎల్‌బీలో చూడబోతున్నారు. ఓకేనా. డిమాండ్ పవన్‌కి ఓట్లు తక్కువగా పడుతున్నాయండి. 3వ స్థానంలో డిమాండ్ పవన్ అయితే ఉన్నాడు. అంతేకాకుండా భరణి గారు ఫ్యామిలీ సెంటిమెంట్ మనోడేంటంటే అందరినీ సాలిపొట్టు మనకి గూడు ఎలా పెడతదో ఇలా పిచ్చి గూడులాగా అలా పెట్టుకొని వెళ్ళిపోతున్నాడనమాట. ఏం అర్థం కావట్లేదు. ఈ గ్రూప్‌లోని మనకేంటంటే ఈ సాలిపొట్టు గూడులోని దివ్యల మాధురి కూడా లాక్కొచ్చాడు. దివ్యల మాధురిని లాక్కొచ్చడం కాకుండా మనకేంటంటే తనూజ గారిని కూడా లాక్కొచ్చాడనమాట. నిన్న రాత్రి ఏం జరిగిందంటే పక్కన పడుకుంటారు. ఎక్కి మీద ఎక్కి పడుకుంటారనమాట. ఎవరి మీదంటే దివ్యల మాధురి మీద ఎక్కి మన తనుజ గారు అయితే పడుకుంటారనమాట. మీరు ఎగరగొట్టాను కానీ నైట్ ఎపిసోడ్. కాకపోతే నైట్ ఎపిసోడ్ అంత ఏం లేదులేండి. మార్నింగ్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ కలిపి అందరూ చెప్తున్నారు కానీ నైట్ ఎపిసోడ్ అయితే అంత అయితే లేదనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దివ్యనిఖిత ఎందుకో ఈ వారం అయితే డౌట్గా ఉందండి. ఎందుకంటే మనకి చూడాలి దివ్యనిఖిత ఓటింగ్ కూడా చాలా డౌన్ అయిపోయిందనమాట. భరణి గారి కింద దివ్యనిఖిత గారు ఉన్నారనమాట. నాకు ఎందుకో డౌట్ అయితే ఉంది. ఇదే విషయం మీద టాపిక్ మీద డిస్కషన్ అయ్యిందనమాట. నేను వెళ్ళిపోతే నువ్వు జాగ్రత్తగా చూసుకో సుమన్ అని చెప్పేసి అయితే నైట్ కరెక్ట్గా 8 గంటలకి ఎల్‌బీలో ఓకేనా భరణి గారు సుమన్ శెట్టి అన్న దివ్యనిఖిత కూర్చున్నప్పుడు అప్పుడు బాధగా ఉంటాడనమాట. మనం అప్పుడు భరణి గారిలాగైతే ఉంటాడనమాట. నేను వెళ్ళిపోతే సుమన్ శెట్టిని బాగా జాగ్రత్తగా చూసుకోమని చెప్పు అని అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దివ్యనిఖిత అయితే మాట్లాడుతుంది అనమాట. నువ్వు వెళ్ళిపోతే కాదు నేను ఒకవేళ వెళ్ళిపోతే మీరు వెళ్ళిపోరండి మీరు భరణి గారండి అని అయితే అంటారనమాట. ఏమో మరి ఈ తండ్రి కూతురు బాండింగ్ మరి మామూలు బాండింగ్ అయితే కాదనమాట. ఇంకా నెక్స్ట్ రాము రాథోడ్ అండి. రాము రాథోడ్ మాత్రం కొద్దిగా లీస్ట్ ఓటింగ్ అనే పడద్దని చెప్పుకోవచ్చు అనమాట. అసలు రాము రాథోడ్ అసలు లేడు. ఓకేనా. ఎలిమినేషన్లో లేడనమాట. మనకి ఏటవుతుంది మనకి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇస్తాడు ఎవరికి కెప్టెన్కి. ఓకేనా. పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ పవర్ ఇచ్చేసి ఎవరైతే నామినేట్ అవ్వాలో మీరు ఒక పవర్ తీసుకుని ఒక మనిషిని నామినేట్ చేయండి. రామూరాతో నామినేట్ చేసేటప్పుడు అదే రామూరాతో కింద ఉన్నాడు. అసలు ఓటింగ్ అసలు పడట్లా. ఓకేనా. అది కూడా అదే అండి ఓటింగ్ అనాలిసిస్ మొత్తం కూడా. ఈవేళ ఎల్‌బీలో ఏం జరగబోద్దంటే నిన్న రమ్య గారికి ఫుడ్ అయితే ఇచ్చారు కదా. ఫుడ్ తినేది అరక్క వాంతులు అయితే విపరీతంగా అయితే జరిగిపోతాయంట. మనకి ఏంటంటే మెడికల్ రూమ్లో కూడా పిలిపించారంట ఆ ఫుడ్ తినలేక. అంత పెద్ద ఫుడ్ ఏం ఆర్డర్ ఇచ్చిందో మనం ఏ రోజు ఎల్‌బీలో అయితే చూడబోతాం అనమాట. నాకు తెలిసి మైసూర్ బోండా పెసరట్టు ఉప్మా నెక్స్ట్ ఏంటంటే స్నాక్స్ ఏదో చాలా పెద్ద ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. ఇంకోటి ఏంటంటే ఎల్‌బీలో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ని ఉపయోగించుకోమని చెప్పేసి మన నిఖిల్ నయ్యర్ గారి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి పాత వాళ్ళలోని చాలామంది అయితే పార్టిసిపేట్ అయితే చేస్తారండి. దాంట్లోని మనకు వచ్చేసరికి తనూజ గారు, సంజన గల్రాని గారు, దివ్యనిఖిత, భరణి గారు, సుమన్ శెట్టి ఫుట్బాల్ టాస్క్ అండి. దీంట్లోని ఏంటంటే మనకి తనూజ గారికి అలాగే సుమన్ శెట్టి అన్నగారికి ఇద్దరు కూడా ఫైనల్ రౌండ్కి అయితే వస్తారనమాట. దీంట్లో తనూజ గారు మనకి ఏంటంటే ఎవ్వరు హెల్ప్ చేయరు. ఫ్యామిలీ ఎవరు హెల్ప్ చేయరు. కానీ తనూజ గారు మాత్రం విన్ అవుతారన్నమాట సుమన్ శెట్టి మీద. మనకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లోనైతే ఆవిడ ఒక భాగం. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సమాధుల టాస్క్ అనేది కూడా ఈ వారంలో పెడతారని చెప్పేసి అయితే టాక్ అయితే వచ్చిందండి.
డెడ్, మీరు డెడ్ దెయ్యాల బట్టలు వేసుకొని మీరు డెడ్ అయిపోయారు, మీరు బతికించారు, ఫన్నీగా ఉంటుంది టాస్క్. ఆ టాస్క్ కూడా ఈ వారంలో ఏదో ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి ఎంతవరకు చేస్తారనేది తెలియదు. ఈ వారంలో చేస్తారంటే నెక్స్ట్ పొలిటికల్ సంబంధించిన టాస్క్ అయితే ఉండబోతుందని చెప్పేసి అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శ్రీజ గారు రిలేటెడ్గా ఒక ఇది వినబడుతుంది అనమాట. మొన్నటి వరకు ఏమనుకున్నామంటే దీపావళి తర్వాత శ్రీజ గారి ఎంట్రీ అయితే ఉంటుందని చెప్పేసి అయితే అందరూ అయితే అనుకున్నాం కదా. ఇప్పుడు వైల్డ్ కార్డ్సే చాలా ఫైర్గా కనబడుతున్నారు. ఇంకెందుకు శ్రీజ గారు అని చెప్పేసి అయితే ఆలోచనలు అయితే పడిపోయారు అనమాట. అప్పుడు మనకి వైల్డ్ కార్డ్స్ ఏమన్నా అడతా కొడతా ఏమైనా చేస్తే వెంటనే అయితే మన శ్రీజ గారిని రావాలి అని చెప్పేసి అయితే టాక్ అయితే వినబడుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే జరిగింది అది చాలా చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈరోజు జరగబోయే దాంట్లోని 2 పెద్ద గొడవలు అయితే జరుగుతాయి అనమాట. 2 గంటలు పెద్ద గొడవలు అయితే జరుగుతాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇంకా రీతు చౌదరి గారికి, అలాగే మనకి ఆయిషా గారు చాలా గట్టిగా అయితే అటాక్ అయితే ఇచ్చేస్తారంట. ఏంటంటే ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా తెగకపోతే నేను మధ్యలో వచ్చి కెలికేసి మొత్తం అన్ని తెంపి పడేస్తాను, నువ్వేం చేసుకుంటా చేసుకో అని చెప్పేసి రీతు చౌదరికి, అలాగే మనకి ఆయిషా గారికి చాలా పెద్దగా అయితే అవుతుందంట. దానికి కూడా మనకి వీడియో చేసి పెడతాను. కాకపోతే రీతు చౌదరి అదే మూమెంట్లో ఏంటంటే మనకి చాలా పెద్ద గొడవ అయితే చేస్తారంట. ఈవిడ ఆర్గ్యుమెంట్స్ చాలా పెద్ద టాప్ లెగిసిపోతాయంట బిగ్ బాస్ హౌస్ మొత్తం, కొంప మొత్తం కూడా. ఫ్రెండ్స్ ఇంకా దాంట్లో బర్నీ గారు కూడా ఇంటర్ఫియర్ అవ్వారని చెప్పేసి అయితే మనకైతే వస్తున్నాయండి వార్తలు. అదేంటనేది ఈరోజు ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను అనమాట. అది ఓటింగ్ అనాలిసిస్ అండి. దాంతోపాటు ఈ రోజు ఏం జరగబోతుందని కూడా మీకు అప్డేట్ అయితే ఇచ్చినట్టున్నాను. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యు నెక్స్ట్ వీడియో. గైస్ టేక్ కేర్. బాయ్.